ఈ గ్రామంలోనే పెరిగాను. ఆడిపాడు గ్రామానికి దూరమైనా కూడా నిరంతరం గ్రామంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవానికి, ప్రతి భజన కార్యక్రమానికి, ప్రతి దానికి కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. మొత్తము జంట నగరాల్లోని కాకుండా, రంగారెడ్డి కాకుండా, ఇక్కడ నల్గొండ కాకుండా, అటువైపు నల్గొండ కాకుండా, ఇటు మెదక్, నిజామాబాద్ చాలా చాలా చోట్ల మేము భోజనానికి వెళ్ళాము. అటువంటి ఆ రోజుల్లో ఎటువంటి సదుపాయాలు లేవు. లారీ కట్టుకున్నాం, లేకపోతే సైకిళ్ళ మీదనో అట్లా వెళ్ళేవాడు. ఆ రకంగా నాకు పిల్లలు కూడా బాగా సహకరించేవారు. చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఆ రోజుల్లో భజనలు జరిగాయి. చాలా చిన్నతనం నుంచి రాయడం. ఈ పుస్తకాలు కూడా 1970 అంటే నాకు 17-18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు రాసిన పాటలు ఉన్నాయి. దీంట్లో చాలా చిన్నతనం నుంచి రాసినటువంటి పాటలు, ఎన్నో పాపులర్ అయినటువంటి పాటలు. కొన్ని పాటలు స్టేట్ అవార్డు కూడా తీసుకున్నటువంటి పాటలు, నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి పాటలు కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా మీరు మన్నించి ఏదైతే ఈ కార్యక్రమానికి వచ్చారో పుస్తకాన్ని తీసుకోండి, మన్నించి మీ బస్సులో జరిగేటువంటి భజనలలో ఈ పాటలు కూడా పాడే ప్రయత్నం చేయండి. పరమాత్మ మీ అందరినీ కూడా చక్కగా దీవించి మీ అందరి యొక్క ఉత్సాహాన్ని మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో నేను కోరుతూ నా ఉపన్యాసాన్ని జై శ్రీరామ్.